afternoon students, welcome to another session and today we are going to discuss another new topic that is photosynthesis and carbon reactions. So ఏదైతే కిరణజన సంయోజక క్రియలో కార్బన్ యొక్క చర్యలు వాటి యొక్క రియాక్షన్స్ వాటి యొక్క పాత్వేస్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ C3, C4 అండ్ CAM క్రాషులేషన్ యాసిడ్ మెటబాలిజం ప్లాంట్స్ ఉంటాయి కదా. సో ఈ విధంగా C3 ప్లాంట్స్ కోసం C4 ప్లాంట్స్ కోసం వాటి యొక్క మెటబాలిజం కోసం ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాం. సో మనం ఫస్ట్ చూసినట్లయితే C3 సైకిల్ అని కాకుండా దీంట్లో మెల్విన్ కెల్విన్ అనే శాస్త్రవేత్త ఏం చేశారట, నిష్కాంతి చర్యలు ఎలా జరుగుతాయో డిటర్మైన్ చేశారు. అంటే డార్క్ ఫేసెస్ లో ప్లాంట్స్ లో ఎలా జరుగుతాయి రియాక్షన్స్ అంటే ఒక రేడియో యాక్టివ్ కార్బన్ ని ఏదైతే 14CO2 తీసుకుని క్లోరెల్లా అనేటువంటి సింగిల్ సెల్ ఆల్గేలో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ద్వారా ఏం అబ్జర్వ్ చేశారు, ఆ యొక్క నిష్కాంతి చర్యలు అనేటువంటి ఏంటో ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీనిలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రేడియో యాక్టివ్ కార్బన్ ఎలిమెంట్స్ లో మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే C3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ PGA అంటూ ఉంటాం కదా. C3 అంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది ఫామ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ C3 సైకిల్ ని కెల్విన్ సైకిల్ అంటారు ఆర్ రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే. కెల్విన్ సైకిల్ అని పిలుస్తారు, రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ సైకిల్ అని పిలుస్తారు, C3 సైకిల్ అని కూడా పిలుస్తారు. అండ్ దీన్ని మెల్విన్ కెల్విన్ సైకిల్ అని కూడా పిలుస్తారు. డార్క్ రియాక్షన్ అంటూ ఉంటారు కదా, నిష్కాంతి చర్యల్లో ఇది రియాక్షన్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే మెయిన్ గా ఎక్కడ అబ్జర్వ్ చేసుకున్నారని చెప్పాము, క్లోరెల్లాలో సింగిల్ సెల్ ఆల్గేలో. సో ఆ యొక్క క్లోరెల్లాలో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దానిలోనే ఉన్నటువంటి అణువుల్ని సపరేట్ చేసేదాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎలా అయితే మనకి తెలుసు కదా, క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ లోను రేడియో యాక్టివ్ టెక్నిక్స్ లో కూడా ఈ యొక్క అణువుల్ని సపరేట్ చేసే విధానాలను కూడా తీసుకురావడం జరిగింది అనమాట. అయితే ఈ కెల్విన్ సైకిల్ లో ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ టైప్స్ C3 సైకిల్, C4 అండ్ CAM క్రాషులేషన్స్ యాసిడ్ మెటబాలిజం CAM ప్లాంట్స్ అంటారు. సో C3 లో వచ్చేసి 3 కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి, C4 లో వచ్చేసి 4 కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. అండ్ CAM ప్లాంట్స్ అంటే నథింగ్ బట్ ఏదైతే పగటి సమయంలో పత్ర రంధ్రాలు అనేటువంటి మూసుకుని ఉంటాయో ఆ యొక్క జరిగే కిరణజన సంయోజక క్రియ ఈ క్యామ్స్ మెటబాలిజం లో డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ టాపిక్. అండ్ ఇంకా చెప్పుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు దీంట్లో పాత్వేస్ అనేటువంటి ప్రెసెంట్ అయినాయి కదండి. ఈ యొక్క పాత్వేస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే C3 పాత్వే, C3 మార్గంలోకి మనం చూస్తే కార్బాక్సిలేషన్ ని చూస్తాం. సో ఏంటి ఫస్ట్ వచ్చేసి కార్బాక్సిలేషన్. కార్బాక్సిలేషన్ ఒకటి ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ స్టెప్ వచ్చేసి రిడక్షన్ క్షయకరణ అంటూ ఉంటారు కదా. సో థర్డ్ వచ్చేసి RUBP రీజనరేషన్, రిబిలోస్ బిస్ఫాస్ఫేట్ రీజనరేట్ అవును. సో ఇక్కడ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కార్బాక్సిలేషన్ అంటే ఏంటో చూద్దాం. కార్బాక్సిలేషన్ లో ఏం జరుగుతుందట, ఫస్ట్ స్టెప్ లో క్లోరోప్లాస్ట్ ఉంటది కదండి, హరిత రేణువులు ఫోటోసింథసిస్ జరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పత్రాల్లోకి వెళ్తుంది కదా, పత్రాల్లో ఉంటే హరిత రేణువుల్లోకి వెళ్ళగానే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది పత్రహరితం బంధించుకుంటుంది. బంధించుకున్న తర్వాత ఏం చేస్తుందట, CO2 యాక్సెప్టర్ గా మారుతుంది. బంధించుకోవడాన్ని CO2 యాక్సెప్టర్ గా మారుతుంది. ఎప్పుడైతే CO2ని బంధించుకుంటుందో పత్రహరితంలో మనకి C3 అనేటువంటిది అణువులు ఫామ్ అవుతాయి, అంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే క్లోరోప్లాస్ట్ లో పత్రహరితాలలో కార్బన్ డైఆక్సైడ్ బంధించబడుతుందో దాని CO2 యాక్సెప్టర్ అంటే అంగీకరించడం. అప్పుడు అక్కడ ఏం ఫామ్ అవుతుందట, C3 PGA ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 కార్బన్ పరమాణువులు అనేటువంటి ఫామ్ అవుతాయట. 2 కార్బన్ పరమాణువులు కూడా ఏం చేస్తాయంటే శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఈ 2 కార్బన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత వీటికి 2 కార్బన్ పరమాణువులు ఫామ్ అవుతాయని శాస్త్రజ్ఞులు చెప్పుకున్నారు. అయితే ఎలా చెప్పారంటే కార్బన్ల కట్ట ఆకర్షణ శక్తి ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ కూడా
టూ కార్బన్ కాంపౌండ్స్ అనేటువంటిది అట్రాక్ట్ చేయడం అనేటువంటిది ఫాల్స్ స్టేట్మెంట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు అబ్జర్వ్ చేసిన ప్రకారం చూస్తే C5 యౌగికంలో కనుక మనం చూస్తే రిబులోస్ 1 బిస్ఫాస్ఫేట్ ఉంటుందట, అంటే RuBp ఉంటుంది. సో ఈ RuBpని కూడా CO2 స్వీకరిస్తుంది, CO2 యాక్సెప్టర్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి C3 యౌగికం. దీనికోసం ముందు తెలియాలంటే C3 యౌగికం అంటే ఏంటి, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అని చెప్తాం. అండ్ C5 వచ్చేసి ఏం చెప్తాం, 1,5 రిబులోస్ బిస్ఫాస్ఫేట్ అంటే RuBp అని చెప్తాం. ఇక C6 యౌగికానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏం చెప్తారంటే C6 యౌగికం అనేటువంటిది 2 కింద స్ప్లిట్ అవుతుంది, అంటే 2 C3ల కింద ఫామ్ అవుతుంది, అంటే 3 ఫాస్ఫోగ్లిజరిక్ల కింద C3 అనేటువంటిది 2గా ఫామ్ అవడం జరుగుతుంది. ఇక్కడ కార్బాక్సిలేషన్ ప్రొసీజర్ లో. ఇప్పుడు ఈ RuBp ఫామ్ అయిందని చెప్పుకున్నాం కదండి. సో ఇందులో లీఫ్ పత్రాల సరికి వచ్చేసరికి ఇక్కడ ప్రోటీన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఈ ప్రోటీన్లు కనుక మనం చూస్తే ఈ ప్రోటీన్లను ఎంజైమ్ ఒకటి స్వీకరించడం జరుగుతుంది. ఆ ప్రోటీన్లని RuBp ప్రోటీన్స్, లేకపోతే ఆ ఎంజైమ్ ఏదైతే స్వీకరిస్తుందో దాన్ని RuBp ఎంజైమ్ ఆర్ ఆక్సిజనేస్ అంటారు. ఎందుకంటే ఆక్సీకరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దశలో ఆక్సిజనేట్ అని పిలుస్తారు. సో RuBp ఎంజైమ్ సహాయంతో ఆక్సిజనేట్ అనేటువంటిది అవుతుంది. ఎక్కడ కార్బాక్సిలేషన్ లో ఆక్సిజనేషన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది, పత్రాలలో ప్రోటీన్ యొక్క ప్రభావం అనేటువంటిది పడడం జరుగుతుంది. ఆ ప్రోటీన్లు వచ్చేసట 560 కిలో డాల్టన్స్ ఉంటాయి, వాటి యొక్క అణువులు పరమాణువులు వచ్చేసి. అయితే అందులో 8 సబ్ యూనిట్స్ ఉంటాయి. పెద్దగా ఉన్నటువంటి వాటిలో 8 సబ్ యూనిట్స్ ఉంటాయి. 8 సబ్ యూనిట్స్ కూడా 55 కే డాల్టన్స్ ఉంటాయండి. అదే 8 స్మాల్ సబ్ యూనిట్స్ లో, అంటే చిన్నగా ఉన్నటువంటి స్మాల్ సబ్ యూనిట్స్ లో 14 కిలో డాల్టన్స్ అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. కార్బాక్సిలేషన్ లో ఏం జరుగుతుందండి, CO2 ఫిక్సేషన్ జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ లో ఏమవుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకోగానే బయటకి CO2లను యాక్సెప్ట్ చేసి C3 అంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ని పరమాణువులుగా ఫామ్ చేస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ CO2ని తీసుకుని PGAని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు 2 కార్బన్ కాంపౌండ్లు ఉంటాయన్నది ఫాల్స్ స్టేట్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో C5 యౌగికం అంటే రిబులోస్ బిస్ఫాస్ఫేట్ ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ C6 యౌగికం అంటే 2 C3లుగా స్ప్లిట్ అవుతుంది కాబట్టి 3 PGL ఫామ్ అవుతాయి, అంటే 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో దీన్ని కార్బాక్సిలేషన్ అంటారు. అయితే కార్బాక్సిలేషన్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే 3 PGA అనేటువంటిది ఫామ్ అవుతుంది కదా. సో అలా కార్బాక్సిలేషన్ స్టెప్ అవుతూ ఉన్నప్పటికీ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది విచ్ఛిన్నం అయిపోతుంది, అంటే కనిపించకుండా పోతుంది అనమాట. ఇది కార్బాక్సిలేషన్. సో మనకి ఫస్ట్ ఏం చేసుకున్నాం, కార్బాక్సిలేషన్ లో ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పుకున్నాం కదా. క్షయకరణం అంటే రిడక్షన్ లోకి వచ్చినప్పుడు ఎలా రెడ్యూస్ అవుతుందో చూస్తే కనుక ఇప్పుడు ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది ఉంది కదండి. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కి ముందు తన రూపం వచ్చి 1,3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. అంటే PGA కి ముందు 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఒక ATP ఎనర్జీ అనేటువంటిది యాడ్ అవుతుందో, ఒక 1,3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కి ATP ఎప్పుడైతే యాడ్ అవుతుందో మళ్ళీ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, PGA అనేటువంటిది డైరెక్ట్ గా కనిపించకుండా ఈ ఏర్పాటుకు ముందే 1,3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా ఫామ్ అయ్యి దానికి ఒక ATP యాడ్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేటువంటిది ఫామ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు లైట్ రియాక్షన్స్ లో కాంతిని తీసుకుని ఏ విధంగా ఎనర్జీని రిలీజ్ చేసుకుంటుంది రిడక్షన్ లో అంటే, ఇప్పుడు సపోజ్ కి 1,3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది ఉందనుకుందాం. సో లైట్ ని రియాక్షన్ గా తీసుకున్నప్పుడు ఒక NADPH ని తీసుకుందాం అనుకుందాం. లైట్ ని తీసుకున్నప్పుడు 1,3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది ఒక NADPH ని తీసుకున్న తర్వాత డీహైడ్రోజనేస్ అయిపోతుందండి. ఎక్కడ అంటే ఈ యొక్క హైడ్రోజన్ అనేటువంటిది ఏమవుతుంది, క్షయకరణ అవుతుంది, డీహైడ్రోజనేస్ అవుతుంది. అంటే రెడ్యూస్ అయిపోయి ఈ H ఫామ్ రెడ్యూస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రయోస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఆ ట్రయోస్ అనేటువంటిది ఒక 1/6 వరకు ఫామ్ అవుతుంది. ట్రయోస్ ఫాస్ఫేట్ ఎంత ఫామ్ అవుతుందంటే
1/6 వరకు ట్రయోస్ ఫామ్ అయ్యి హెక్సోస్ అనేటువంటి ఎంజైమ్ ఫామ్ అవుతుంది. హెక్సోస్ అంటే 6 కార్బన్ కాంపౌండ్స్ అన్నమాట, 6 కార్బన్ కాంపౌండ్స్. 1/6 వచ్చేసి ట్రయోస్ హెక్సోస్ ఫామ్ అవుతుంది. ఇంకా 5/6% వచ్చేసి రిబులోస్ 1-ఫాస్ఫేట్ బిస్ఫాస్ఫేట్. 1/6 వచ్చేసి ట్రయోస్ హెక్సోస్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ 5/6 వచ్చేసి RUBP ఫామ్ అవుతుంది. దీనికన్నా ముందు ఏం చెప్పుకోవాలి, హెచ్ అనేటువంటిది డిహైడ్రోజినస్ అయిపోద్ది. ఎక్కడి నుంచి, NADPH లో నుంచి ఆ హెచ్ అనేటువంటిది డిహైడ్రోజినస్ అయిపోయి NAD ట్రయేస్ 1/6 హెక్సోస్ ఫామ్ అవుతుంది. 5/6 వచ్చేసి రిబులోస్ ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ కార్బన్ కాంపౌండ్స్ కి ఇక్కడ 2 ATPలు 2 NADPH ఫామ్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తుంది, ట్రయోస్ ఫాస్ఫేట్ ఫామ్ అయింది కదా. ఏదైతే మళ్ళీ ట్రయోస్ ఫాస్ఫేట్ అనేటువంటి ఫామ్ అయిందో క్లోరోప్లాస్ట్ లో అంటే హరిత రేణువుల నుంచి సైటోప్లాజం కి పంపించుకుంటుందట కొంత భాగాన్ని. అలా చూసుకుంటే ఇక్కడ 2 కార్బన్ కాంపౌండ్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క కార్బన్ కాంపౌండ్ కి క్షయకరణ జరుగుతుందట, కార్బాక్సిలేషన్ జరుగుతుంది. అది కూడా ఆ యొక్క కార్బన్ కాంపౌండ్స్ చుట్టూ ఎలా ఫామ్ అవుతుంది, ఒక 6 సార్లు క్షయకరణ జరగాలి, 6 సార్లు కార్బాక్సిలేషన్ అనేటువంటిది జరగాలి. సో కార్బాక్సిలేషన్ అయితే ఏంటి, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ విచ్ఛిన్నం అయిపోతుంది. క్షయకరణలోకి వచ్చేటడికి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది ముందు తన స్పర్మ్ 1,3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా ఉంటుందట. ఎప్పుడైతే ATP యాడ్ అవుతుందో మళ్ళీ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. మళ్ళీ 1,3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కాంతిని తీసుకుని చర్యలో NADPH ఉన్నటువంటిది ఉంది కదా, సో దీంట్లో డిహైడ్రోజినేస్ అయ్యి NADP ఫామ్ అవుతుంది. అలా అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ట్రయోస్ అని ఉంది కదా, ట్రయోస్ ఫాస్ఫేట్ 0.5% 1/6 ఉంటుంది. 5/6 వచ్చేసి RUBP ఫామ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ట్రయోస్ ఫాస్ఫేట్లను ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసిన తర్వాత ఏదైతే క్లోరోప్లాస్ట్ నుంచి సైటోప్లాజం కణద్రవం ద్వారా ఆ పత్రాల్లోకి పంపించడం జరుగుతుంది. సో దీన్ని క్షయకరణ అంటారు. అర్థమైంది కదండి. సో థర్డ్ స్టెప్ వచ్చేసి RUBP రీజనరేషన్, పునరుద్భవించడం అంటారు కదా. సో రీజనరేషన్ ఇందులో ఏదైతే క్షయకరణలోకి వచ్చేసరికి గ్లిజరల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్స్ నుంచి ట్రయోస్ ఫాస్ఫేట్స్ ఫామ్ అయ్యాయి కదా, ఆ ట్రయోస్ ఫాస్ఫేట్ అనేటువంటి రూపాంతరం చెంది రిబులోస్ బిస్ఫాస్ఫేట్ కింద ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయ్యే ముందు ఇక్కడ 4, 5, 6, 7 అనేటువంటి కార్బన్ పరమాణువులు యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ట్రయోస్ ఫాస్ఫేట్ రూపాంతరం చెందడానికి రిబులోస్ బిస్ఫాస్ఫేట్ అనేటువంటిది యూజ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు రిబులోస్ బిస్ఫాస్ఫేట్ ఒక ATPని యూజ్ చేసుకున్న తర్వాత అక్కడ RUBP ఏదైతే ఫామ్ అయిందో అంటే రిబులోస్ 1,3 బిస్ఫాస్ఫేట్ 6 ATPలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ ఫార్మేషన్ చేసి తెలుసుకుంటున్నాం కదా, ఏదైతే కార్బాక్సిలేషన్ లో ఉందో ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఫ్యాక్టర్స్ అనేటువంటివి అవసరం అవుతూ ఉంటాయి. అంటే ఆర్గానిక్ యాసిడ్స్, సేంద్రియ ఆమ్లాలు, అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాలు, ATPలు, NADPHలు అనేటువంటివి ఈ యొక్క రీజనరేషన్స్ లో యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు RUBPలో రిబులోస్ 5-ఫాస్ఫేట్ ఉంది కదండి. లాస్ట్ ప్రొసీజర్ లో రిబులోస్ 5-ఫాస్ఫేట్ కి ఒక ATPని కలుపుకున్నప్పుడు ఇది కాస్త రియాక్షన్ చేస్తూ ఉంటుంది. అంటే రిబిస్కో అనేటువంటి ఎంజైమ్, ఆ కైనేస్ అనేటువంటి ఎంజైమ్ యూజ్ చేసుకుని ఇక్కడ ఈ రిబులోస్ 5-ఫాస్ఫేట్ అనేటువంటిది రిబులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ గా ఫామ్ అవుతుంది. కైనేస్ అనే ఎంజైమ్ యూజ్ చేసుకుని రిబులోస్ 5-ఫాస్ఫేట్ అనేది ATPని యూజ్ చేసుకుని ఈ కైనేస్ ద్వారా రిబులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ గా ఫామ్ అవుతుంది. ఇక్కడ అప్పుడు ATP ఎలా ఫామ్ అవుతుంది, ADP కింద ఫామ్ అవుతుంది. ఇంకా ఒక H+ అనేటువంటిది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇలా మనం చూస్తే ఈ యొక్క రీజనరేషన్స్ లో యూజ్ అయ్యే ఎంజైమ్స్ వచ్చేసి రిబులోస్ బిస్ఫాస్ఫేట్ అండ్ సీడోహెప్టిలోస్ 1,7 బిస్ఫాస్ఫేట్, ఇంకా ఫ్రక్టోస్, ఎరిథ్రోస్ అనేటువంటి ఎంజైమ్స్ కూడా ఈ రీజనరేషన్ లో మనం క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఇదండి C3 సైకిల్. దీన్ని మెల్విన్ కెల్విన్ సైకిల్ అని పిలుస్తారు, రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ అని పిలుస్తారు, అండ్ C3 సైకిల్ అని కూడా పిలుస్తారు. సో దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే 1961లో మెల్విన్ కెల్విన్ అనే శాస్త్రవేత్త దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క
కార్బోహైడ్రేట్స్ ఫార్మేషన్ అండి. మొత్తం ఈ యొక్క ఫోటోసింథసిస్ లో కార్బన్ రియాక్షన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేటువంటిదే మనం ఈరోజు తెలుసుకోవాల్సిందే. ఏ విధంగా క్లోరెల్లా అనేటువంటి సింగిల్ సెల్ ఆల్గేలో కార్బన్ ఫిక్సేషన్ జరుగుతుందో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలియజేయడం జరిగింది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కార్బాక్సిలేషన్, అండ్ సెకండ్ వచ్చేసి రిడక్షన్, థర్డ్ వచ్చేసి రీజనరేషన్. ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుంది, ఫామ్ అయినటువంటి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ విచ్ఛిన్నం అయిపోతుంది, అంటే కన్ఫర్మ్ గా అది డెస్ట్రాయిడ్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ లో అలా ఫామ్ అయ్యి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్ ట్రయోస్ ఫాస్ఫేట్స్ కింద ఫామ్ అవుతుంది. ఏదైతే రిడక్షన్స్ లో ఫామ్ అయిన ట్రయోస్ ఫాస్ఫేట్ రీజనరేషన్స్ కి వచ్చినప్పటికీ మనకి లాస్ట్ ఏం ఫామ్ అవుతుంది, రిబులోస్ 5-ఫాస్ఫేట్ అనేటువంటిది ఒక ఏటీపీతో కైనేస్ అనే ఎంజైమ్ తో ఫామ్ చేసుకుని రిబులోస్ 1,5-బిస్ఫాస్ఫేట్ గా ఫామ్ అవుతుంది. ఏటీపీ అనేటువంటిది ఏడీపీగా ఫామ్ అవుతుంది. సో దీన్ని C3 సైకిల్ అంటారు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ టుడేస్ క్లాస్.